2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బాంబులు వేసి రణదహన కాండ చేసేవారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సంవత్సరాలలో ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచాన్ని ఏకం చేసి పాకిస్తాన్ ను ఏకాకిగా చేశామన్నారు. పఠాన్కోట్ లో 40 మంది సైనికులపై పాక్ ఉగ్రదాడులు చేసి చంపారని, ప్రధాని మోడీ ఆదేశాల మేరకు వాయుసేనకు చెందిన 12 విమానాలలో సైనికులను పాకిస్తాన్లోకి పంపించి ఉగ్రవాదులను చంపిన ఘనత మోడీదేనని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో అవినీతి ఆరోపణలు అనేకం వచ్చేవని, అదే బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని, ఇది యావత్ ప్రపంచం గమనిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ప్రజలు గమనించాల్సిన అవసరముందని మోడీ నాయకత్వంను బలపర్చాలని కోరారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పై కోపంతోనే కాంగ్రెస్ ను గెలిపించారని, రేవంత్ మంచోడనో కాంగ్రెస్ మంచిదనో ఓటేయలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రజలకు సేవ చేసే పార్టీలు కావని, ప్రజలను దోచుకునే పార్టీలని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలను రానున్న ఎన్నికలకు నిధుల కోసం బెదిరించి ఢిల్లీకి పంపుతున్నాయని ఆరోపించారు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఈ దేశ ప్రధానిగా ఎవరుండాలో మనం నిర్ణయించబోతా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, అంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ దేశ పరిస్థితి ఏ రకంగా ఉందో అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఈ యొక్క ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికీ కూడా మనం అందరం కూడా అన్ని విషయాలు ఆలోచన చేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసమే, ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పడం కోసమే ఈరోజు మీ ముందుకు భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014 ముందు దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలుళ్లు, ఆర్డీఎక్స్ పేలుళ్లు, AK-47లు, మత కళాలు, కర్ఫ్యూలు ఏ రకంగా దేశమంతా ఉండిందో మనకు తెలుసు. ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎందుకు పథకాలు తగ్గాయి? దేశంలో ఎందుకు కర్ఫ్యూలు ఉండడం లేదు? పాకిస్తాన్ వ్యవసాయ కార్యక్రమాలు ఎందుకు తగ్గాయి? మన పోలీసుల మీద రాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? మన పోలీసుల మీద తుపాకులు ఎందుకు ఎక్కుపెట్టడం లేదు? పాకిస్తాన్ మన దేశాన్ని దెబ్బతీయడం కోసం పనిచేసిందో ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఒకరొకరు చనిపోతా ఉన్నారు. కారణం ఏంటో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా నిలబడింది. పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల నుండి ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు, ఒక చైనా దేశం తప్ప. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అమెరికా కూడా పాకిస్తాన్ కు ఆయుధాలు ఇచ్చేది. ఏ ఉగ్రవాదులైతే పఠాన్కోట్ లో మన సైనికులను చంపి నవాబులాగా పాకిస్తాన్ వెళ్ళిపోయి లష్కర్ తోబా హెడ్ క్వార్టర్ బిల్డింగ్ లో ఉన్నారు, 100 మంది క్యాంపులో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, నా సైనికులను చంపినటువంటి ఆ ఉగ్రవాదులు ఒక్కడు కూడా మిగులొద్దు. వాడెక్కడున్నా సరే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంట్లో ఉన్నా సరే మీరందరూ అన్నారు. 12 విమానాలనిచ్చి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వీరులు మన సైనికులను పంపించి లష్కర్ హెడ్ క్వార్టర్ మీద దాడి చేయించి ఒక్కొక్కరిని వదలకుండా నా సైనికులను చంపినటువంటి ఉగ్రవాదులందరినీ కూడా బాజాప్తాతులు ముట్టించి వీరులాగా, సాహస వీరులాగా నా దేశ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి భారత సైనికులను నడిపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్మాణం చేస్తారు. ఒక కీలుబొమ్మ ప్రధానమంత్రి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి ఉండాల్సిన లక్షణాలు కావు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజమైనటువంటి ప్రధానులు. అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. ఏదనుకుంటే అది చేసేవాళ్ళు. అందుకే ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఏ పేపర్లో చూడు, ఏ టీవీలో చూడు, ఏముండేది?
అవినీతి, కుంభకోణాలు. మాకు కీలు బొమ్మ ప్రధానులు వద్దు, మాకు అవినీతి రాజ్యం వద్దు, అవినీతి పార్టీలు వద్దు. ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలి. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు నా దేశానికి కావాలని ప్రజలందరూ కూడా 2014లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించడం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఎవరు కావాలా మనకు? అవినీతితో కూడినటువంటి కుటుంబ రాజకీయాలు కావాలా? దేశ సంపదను దోచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా? నీతివంతమైనటువంటి పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలా? దేశ ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి ఎవరు ఢిల్లీలో ఉండాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో ఆలోచన చేయాలి. తెలంగాణలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం కోసం సవాల్ చేస్తా ఉన్నాం, తిరుగుతా ఉన్నాం, యాత్రల పేరుతో గ్రామాలు తిరుగుతా ఉన్నాం, ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నాం, సంఘటితం చేస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా 17 సీట్లు గెలవాలి. 6 సీట్లు ఉన్నటువంటి ఎంఎంఏ అసదుద్దీన్ కూడా ఈసారి ఓడబోతున్నారని వస్తున్నారు భారతీయ జనతా పార్టీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క ప్రజల ఓటు ద్వారా అసదుద్దీన్ ఓవైసీని పార్లమెంట్ గేట్ ఎక్కకుండా ఈరోజు ప్రజలు అడ్డుకోవాల్సినటువంటి అవసరం. ఈ జైరాబాద్ పార్లమెంట్ కూడా బీజేపీ గెలుస్తుంది, గెలవబోతున్నారు. కమలం గుర్తు మీద మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా, విజయం చేకూర్చాల్సిందిగా జైరాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదాలు, జైరాబాద్ ప్రజల యొక్క అండదండలు, జైరాబాద్ ప్రజల యొక్క మద్దతు తమ ఓటు ద్వారా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని, ఆశీస్సులు అందజేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.